హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర. దిస్ ఇస్ శాంతి. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మళ్ళీ ఇవాళ వీడియో పోస్ట్ చేస్తున్నాను. వీడియోస్ పోస్ట్ చేయకపోవటానికి పెద్ద రీజన్ ఏం లేదు. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లు నేను ఇల్లు కట్టించడంలో కొంచెం బిజీగా ఉన్నాను. నేను చేసేది ఏం లేదు, బట్ స్టిల్ ఎలా వస్తుంది, లైక్ డైలీ అప్డేట్స్ చూసుకుంటూ ఇది ఇక్కడ ఉంటే బాగుంటుంది, అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి లైక్ ఆ థాట్స్ అన్నీ రన్ అవుతానే ఉంటాయి. మనం వెళ్ళి కొనుక్కునేది ఒక దారి అయితే, దగ్గరుండి కట్టించుకునేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటాం కదా. అండ్ టాప్ ఆఫ్ దట్ నాకు అపార్ట్మెంట్ ఎదురుగానే ఇల్లు ఉండటం వలన నేను డైలీ వెళ్ళి చూసుకుంటూ ఉంటాను. మీలో చాలామంది అడుగుతూ ఉన్నారు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి. ఆల్రెడీ నేను ఇన్ఫామ్ చేశానండి, లైక్ రెగ్యులర్గా పెట్టడం కుదరదు, నా కాన్సన్ట్రేషన్ మొత్తం అటు ఉంది అని చెప్పి. అంటే నేను ఎక్కువగా చేసేది ఏమీ లేదు, కానీ లైక్ చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇది ఇక్కడ వస్తే బాగుంటుంది, పర్టికులర్గా ఇక్కడే ఉండాలి అని. తర్వాత కన్స్ట్రక్షన్ తర్వాత మనం ఏమీ చేయలేమన్నమాట, ఒకవేళ మేజర్ చేంజెస్ చేసుకోవాలి అన్న. సో ముందు చూసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మేము ఎటు ప్లాన్ త్రూనే వెళ్తున్నాము, బట్ ఏదన్నా చిన్న చేంజెస్ ఉంటే ముందే చెప్పి చేపించేసుకుంటున్నాను. మీలో చాలామంది నేను ఇబ్బంది పెట్టాను. ఐఎమ్ వెరీ వెరీ సారీ అండి. ఎందుకంటే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేస్తూ నా వీడియోస్ చూస్తూ ఉంటారు, పనులు చేసుకుంటా వీడియోస్ వింటూ ఉంటారు చాలామంది. సో ఇదంతా మీ స్కెడ్యూల్ని నేను డిస్టర్బ్ చేసినట్లు అయిందనమాట. బికాజ్ సీరియస్లీ 8:30కి మేము కూర్చున్నాము, బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాము, మీ వీడియో చూస్తున్నాం అనేవాళ్ళు చాలామంది ఉన్నారనమాట. నాకు మినిమం 10,000 to 15,000 వ్యూస్ అయితే రెగ్యులర్గా వచ్చేవి మార్నింగ్ వ్లాగ్స్ పోస్ట్ చేసినప్పుడు. నిజంగా కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు, నేను ఒక స్కెడ్యూల్ ఫాలో అవుతున్నప్పుడు మీరు కూడా మీ పనులు చేసుకుంటూ మీ స్కెడ్యూల్లో నన్ను ఇంక్లూడ్ చేసుకోవటం అనేది నిజంగా అది నా అదృష్టం అని చెప్పుకోవాలి. ఈ 2 monthsని నేను కాంపెన్సేట్ చేయలేను, కానీ అట్లీస్ట్ ఇప్పటి నుంచి అయినా సరే నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ కన్సిస్టెంట్గా ఉంటాను అని చెప్పి నేను ముందే ప్రామిస్ చేయలేనండి. ఎందుకంటే ఇవాళ నేను రోజు చేస్తానని చెప్తాను, ఒక వారం చేసేసి మళ్ళీ వదిలేయటము, మళ్ళీ మీరు వెయిట్ చేయటం, ఇదంతా బాగోదు కదా. సో కొద్దిగా అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారు అని అనుకుంటున్నా. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్. ఎందుకంటే నన్ను గుర్తుపెట్టుకొని ఇంకా నా వీడియోస్ చూస్తూ ఉన్నారు, నేను పోస్ట్ చేయకపోయినా సరే 2 months నుంచి. అండ్ కొంతమంది అడుగుతూ ఉన్నారు లైఫ్లో ఏం జరుగుతుంది, అప్డేట్ ఇవ్వండి అని చెప్పి. సో మేజర్ చేంజెస్ ఏం లేవండి. ఇప్పుడు మేము ఇల్లు కట్టిస్తున్నాం కాబట్టి అది G+1 ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, ప్లాస్టరింగ్ స్టేజ్లో ఉంది. ఇంకా మేజర్గా మన ఫ్లోరింగ్, టైల్స్, తర్వాత ఇంటీరియర్స్, అది చాలా పెద్ద పని అనమాట. అట్లీస్ట్ 4-5 months తీసుకుంటుంది మొత్తం. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే, మనం అనుకోకుండా కొంతమందితో చాలా క్లోజ్ అయిపోతూ ఉంటాం అనమాట. ఆ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అనేది తెలీదు. ఇంకొంతమంది ఒక సంవత్సరం గానో లేకపోతే ఫ్యూ మంత్స్ గానో మనకి తెలుస్తూ ఉంటారు, బట్ సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ లైక్ అటాచ్మెంట్ పెరిగిపోతుంది అనమాట. అలానే నాకు రీసెంట్గా మంచి ఫ్రెండ్స్ అయ్యారనమాట, ఇందు గారు అండ్ శాలిని. మేము కొంచెం ఫ్రీక్వెంట్గా టైం కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉన్నాము. అండ్ గర్ల్స్ ట్రిప్ ఒకటి పెట్టుకుందామని చెప్పి నైట్ అరౌండ్ 8 o'clock అట్లాగా బెసెంట్ నగర్ బీచ్ వెళ్ళామన్నమాట. ఎవరు జెంట్స్ లేకుండా ఓన్లీ మేము ముగ్గురం హ్యాపీగా ఎంజాయ్ చేసాము. దట్ ఈస్ లైక్ లిటరల్లీ గర్ల్స్ డే అవుట్. సీరియస్లీ జెంట్స్ వద్దు, మేము ముగ్గురం వెళ్ళాలి, పిల్లల్ని కూడా ఇంట్లోనే పెట్టాలి, పీస్ఫుల్ టైం కావాలి, నో వన్ షుడ్ డిస్టర్బ్ అస్ అని చెప్పి అనుకున్నాం. అండ్ ప్రాపర్ ప్లాన్ అయితే లేదు, లెట్స్ గో అని చెప్పి అప్పటికప్పుడు అనుకొని లైక్ 6 o'clock ఏమో అనుకొని ఇంకా వెంటనే స్టార్ట్ అయిపోయాం. రీచ్ అయ్యేసరికి 8 అయింది. అక్కడ ఫుడ్ స్టాల్స్ కూడా అన్నీ క్లోజ్ చేసేస్తూ ఉన్నారు. సో వీ గాట్ సమ్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ కార్న్ దొరికిందనమాట ఆ టైంలో. ఇంకా తినేసి చక్కగా ఆ నైట్ బీచ్ వ్యూ బాగా ఎంజాయ్ చేసామన్నమాట. నాకు అందులో బీచ్ అంటే చాలా చాలా ఇష్టం కదా. నైట్ 10:30 అయింది. ఇట్స్ ఎ గర్ల్స్ డే అవుట్. బీచ్కి వచ్చాము. బీచ్కి వెళ్ళినప్పుడు ఏవోటి కనిపిస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు అయితే ఆడుకోవడానికి ఏమన్నా కొంటా ఉంటారు, బట్ మాకు ఫంకీగా ఇవి కనిపించాయి అనమాట. గ్లాసెస్ సరే వేసుకొని ఫోటో దిగుదాము, సరదాగా ఉంటుంది అని చెప్పి 3 తీసుకున్నాము. బాగున్నాయి అనమాట. లైట్లు వేసుకుంటా ఏమి కనిపించట్లేదు, కానీ చుట్టుపక్కల వియర్డ్గా ఉంది. సరే ఒక 2 ఫోటోలు దిగేసేసి ఇంక వెంటనే తీసాము.
కదా ఇప్పుడు ఏదో చేయాలి కదా మనం. ఏం చేయాలి? ఎవరు నువ్వేంటి మాకు చెప్పకుండా? అలాగే ట్యాంక్ దగ్గర ఎంతసేపు ఉన్నా ఇవేనా, వేరే ఏదేమా? మరి ఇంకోటి కొనుక్కోలేదు కదా పిల్లలకు, కొమ్ములు కొనుక్కోవాల్సింది. అప్పుడు నేను 4 హెడ్లు వేసుకున్నా. ఓకే, ఆన్ ఐస్ గొంతులు పెట్టుకున్నా. అలా కాదు, ఈ ముక్కు మీద పెట్టుకొని కళ్ళు బయటికి చూద్దాం. అప్పుడు నీకు కంట్లో ఏదో డిసైడ్ అవ్వండి, మీరు ఏదో డిసైడ్ అవ్వండి. ఒరే కాపీ ఇక్కడ పెట్టి ముక్కు మీద పెట్టు. ఇలా చూడాలా? ఓకే, అది వీడియో. దాన్ని తీయచ్చు. మీ గురించి ఏంటి ఏంటి ఉంది అనుకుంటాడు. మా అమ్మాయిని పంపించాను, అన్ని నిజం చేసుకోవచ్చు. చెప్పుకోవాలి. ఒకటి చెప్పండి చూద్దాం. చెప్పండి. సరే మీరు ఏదో చెప్పండి తమిళ్లో. ఏమో చెప్పండి చెప్పండి. అది చెప్పడం చెప్తా. అదే పైన తొడగొట్టి నీకు మోషుంటే చెప్పా. ఏం చెప్తావే నువ్వు? చెప్పుకప్పు. ఇదిగో రికార్డ్ చేస్తున్నా. శాంతి బెదిరించిందన్నా, ఇద్దరు బెదిరించారు. బెదిరిపోయా మొక్కమా మీరు? మేమెవ్వరికి తడము. ఇది కూడా వీడియో తీసుకుంటారే. ఒకరోజు పాట్లకు పెట్టుకున్నాం అందరం కలిసి. ఇందు గారు వాళ్ళ ఇంట్లో కలిసామన్నమాట. తను చాలా నాన్ వెజ్ డిషెస్ చేశారు. శాలిని ఏమో చికెన్ లెగ్ పీస్ కర్రీ చేసింది. నేను కస్టర్డ్ క్యారెట్ హల్వా చేశాను. ఇందు గారు షీఈ్ అ వెరీ 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 గుడ్ కుక్ అండి. నాన్ వెజ్ చాలా బాగా చేస్తారు. ఫిష్, ప్రాన్, మటన్, ఎగ్ అండ్ సోయా చంక్స్ చాలా వెరైటీస్ చేశారనమాట. మీకు ఆల్రెడీ షార్ట్ కూడా చూపించా. ఇందు గారు, వాట్ వీఆర్ హ్యావింగ్ ఫర్ పాట్లక్ టుడే? ఫిష్ ఫ్రై, ప్రాన్స్ ఏపుడు, గుడ్డు ఏపుడు, ఓకే, చేపల పులుసు, సూపర్ సూపర్, కోకోనట్ మిల్క్ రైస్, మటన్ గ్రేవీ, టూ మచ్. తర్వాత ఏమో శాలిని చేసిన చికెన్ గ్రేవీ. ఇది చెప్పలా మీరు? స్పెషల్ వంశీ గారికి సోయా చంక్స్ ఎప్పుడు. ఓకే, అండ్ దెన్ ఎస్ డెసర్ట్ క్యారెట్ హల్వా. ఓకే, అండ్ కస్టర్డ్, మై ఫేవరెట్ కస్టర్డ్. ఈ రెండు నేనే చేశాను. అందరం కూర్చొని సరదాగా భోంచేసేసి కొంచెం గేమ్స్ ఆడుకొని నైట్ ఎప్పుడో 9-10 ఆ మధ్యలో వెళ్ళామన్నమాట. సో ఇట్లాగా హ్యాపీగా మా ఫ్రెండ్స్ తోటి పాట్లక్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ నేను వాకింగ్ యాజ్ యూజువల్గా చేస్తూ ఉన్నాను. అండ్ మధ్యలో ఒక బ్రేక్ పడింది. ఆ బ్రేక్ గురించి నేను డెఫినెట్గా ఏంటి నా ప్రాబ్లం అనేది నేను షేర్ చేస్తా తర్వాత. అండ్ ఇల్లు ఎంతవరకు వచ్చింది అనేది కొంతమంది అడుగుతూ ఉన్నారు కదా. ఇది యాక్చువల్లీ ఒక 1 month బ్యాక్ వీడియో కాబట్టి అప్పుడే వాల్స్ అవన్నీ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడైతే ప్రెజెంట్ ప్లాస్టరింగ్ స్టేజ్లో ఉందండి. ఇలా ఓపెన్గా ఉన్నప్పుడు ఎంత బాగుంటుందో, గోడలన్నీ కట్టేసిన తర్వాత ఏదో క్లోజ్డ్ స్పేస్లో ఉన్నామా అన్నట్టు అనిపిస్తుంది. సండే సాటర్డే వస్తే మూవీస్ చూస్తూ ఉంటాం కదా, ఏదో సినిమా వెతుకున్నాను. అండ్ ఇక్కడ తమిళనాడులో శ్రీమంతం ఎలా చేస్తారనేది నేను చూపిస్తాను. ఇది యాక్చువల్లీ మా నేబర్ వాళ్ళ చెల్లిది శ్రీమంతం చేస్తున్నారు. తనకి ఇప్పుడు 2nd baby క్యారీ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి శ్రీమంతంలో
ఒక 5 రకాలు లేదా 7 రకాలు 9 రకాలు అట్లాగా రైస్ వెరైటీస్ పెడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి పులిహార, దద్దోజనం, నిమ్మకాయ పులిహార ఇవన్నీ అట్లా వెరైటీ రైస్లు ఉంటాయి కదా. సో అట్లాగే వాళ్ళు ఖచ్చితంగా ఇది వచ్చేసరికి ఏంటంటే లైక్ మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనమాట. తన్ని చక్కగా రెడీ చేసి కూర్చోబెట్టిన తర్వాత తనకి ఇష్టమైన ఫుడ్ అంతా కూడా అక్కడ సర్వ్ చేశారనమాట. మెయిన్గా పెట్టేది ఏంటంటే కొబ్బరన్నం, పరవన్నము, పెరుగన్నము, పులిహార ఇవి పెడతారు. వీటితో పాటు ఆ ప్రెగ్నెంట్ లేడీకి ఏదైతే ఇష్టమో అవన్నీ కూడా యాడ్ చేస్తారు. ఇవాళ వెరైటీ రైస్లో ఏమేమి పెట్టారంటే కొబ్బరన్నం, దద్దోజనము, స్వీట్ పొంగల్, నిమ్మకాయ పులిహార, మ్యాంగో పులిహార, చింతపండు పులిహార అండ్ టొమాటో రైస్, కొద్దిగా బగారా రైస్ ఉంటుంది కదా. సో అట్లాగా ఏదో చేసి పెట్టారు. సో అన్ని వెరైటీ రైస్లు మనం కూడా ట్రై చేయొచ్చు అన్నమాట. ఇలా చక్కగా సింపుల్గా బాగా చేశారండి. మొత్తం అన్నీ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసినవి, ఎక్కువ హడావిడి లేకుండా జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో వాళ్ళ వరకు పిలుచుకొని చేశారనమాట. ఈ వంటలన్నీ కూడా సునంద అండ్ కవిత వాళ్ళిద్దరు చేశారు. వాళ్ళిద్దరిని ఇంతకుముందు వీడియోస్లో చూశారు కదా, గ్రే కలర్ శారీ అండ్ పింక్ కలర్ శారీ వాళ్ళిద్దరు కలిసి చేశారండి. తర్వాత రోజు వెంటనే వ్యాలంటైన్స్ డే వచ్చింది. సిల్వర్ జ్యువెలరీ మీద ఎక్కడ పడితే అక్కడ ఆఫర్స్ నడుస్తూ ఉన్నాయన్నమాట. మన ఇన్స్టామార్ట్లో, జెప్టో, బ్లింకిట్ వీటన్నిటిలో. సో నాకేవో నచ్చాయి కొన్ని, అందుకని చెప్పి నేను జస్ట్ ఆర్డర్ చేసుకున్నా. ఇవి ఎక్స్చేంజ్ రేట్ ఏంటి ఇవన్నీ నాకు ఏం ఐడియా లేదు. నా దగ్గర అసలు సిల్వర్ జ్యువెలరీ లేదు, అందుకని ఇవి ఆర్డర్ చేశాను. క్యూట్గా అనిపించాయి. ఇవి ఒక 1 month పాటు అట్లాగే పెట్టుకున్నానండి. సో ప్యూర్ సిల్వర్ అవటం వలన మనకి ఏమి కలర్ చేంజ్ అవి ఉండదు. షైన్ కూడా పెద్ద తగ్గలా బాగుందనమాట. ఇప్పుడు గోల్డ్ ఎలా యూజ్ చేస్తామో అట్లా పెట్టేసుకోవచ్చు. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.